హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తెలంగాణ స్టైల్ బోటి కర్రీని ఏ విధంగా చేసుకుందామో చూపించబోతున్నాను. ముందుగా వేడి నీళ్ళల్లో బోటీని వేసుకొని స్కిన్ తీసేసి ఇలా మంచిగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 4 టేబుల్ స్పూన్ కారం, ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక 4 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక 5 to 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలే కట్ చేసి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పోవాలి. అప్పుడే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మసాలా వేసి పెట్టుకున్న బోటీని మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపితే మసాలా మొత్తం ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. 5-6 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. చూడండి, ఇందులోకి మనం వాటర్ వేయలేదు. ఇలా మూత పెట్టుకుంటూ మగ్గించుకుంటే ఇందులోకి వెళ్ళి వాటర్ వస్తాయి. ఇప్పుడు మళ్ళీ మూత తీసి మళ్ళీ కలుపుకోండి. ఈ ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని మరో 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ ఇందులోకి వాటర్ ఎలా వచ్చినాయో. ఇప్పుడు ఇందులోకి మన సరిపడినన్ని వాటర్ వేసుకోవాలి. ఈ బోటి మునగాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని చూసి మళ్ళీ వాటర్ పోసుకోండి. చూడండి, ఇలా మునిగేటట్టు పోసుకొని ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టుకోవాలి. మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. విజిల్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూసుకోండి ముక్క ఉడికిందో లేదో. ఇక్కడ మాకు బాగా ఉడికిపోయింది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్టైల్ బోటి కర్రీ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.